கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். வருவார் வருவார் வருவார். A few moments later. 2 hours later. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. ఈరోజు అయితే మన షిరిడి టూలో డే 3. ఇప్పుడైతే మనం షిరిడిలో ఉండే వాటర్ పార్క్ వెళ్ళిపోతున్నాం. దాని పేరు వచ్చేసి వాటర్ ఎంజాయ్. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి 1 కిలోమీటర్ అనమాట. సమ్ 10 minutes వాక్ చూపిస్తుంది. గాలి ఎక్కువ వస్తా ఉంది. నేనైతే విండ్ మాఫ్ తీసుకోలేదనమాట. లైక్ ఎందుకు అవన్నీ క్యారీ చేయాలని చెప్పేసి విండ్ మాఫ్ ఆడ పెట్టేసాను, చూసుకోవాలి. మనం ఈ GoPro Insta360 ఇవన్నీ కొన్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా, ఏదన్నా కనీసం ఒక చిన్న వాటర్ యాక్టివిటీలో అన్న వీడియోస్ తీయాలి అని. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి వాటర్ ప్రూఫ్ కొనుక్కున్నా కూడా మనం ఇప్పటివరకు ఏ వీడియో అయితే చేయలేదు. గూగుల్లో రివ్యూస్ చూస్తే అంతా బాగానే ఉంది. రైడ్స్ వరకు అయితే మనీ వర్త్ అని చెప్పున్నారు. ప్రైస్, డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ వచ్చేసి వాటర్ పార్క్ వెళ్ళిన తర్వాత చెప్తాను. నేను ప్రైస్ అయితే నేను కనుక్కున్నాను అనమాట. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ ఎంత, వాళ్ళు లైక్ కాస్ట్యూమ్స్ ఏమైనా మనకి ఇక్కడ కొనుక్కోవాలి అవసరం లేదా, ఎంతసేపు ఉండొచ్చు ఈ థీమ్ పార్క్లో అన్నీ చెప్తాను నేను. ఇదనమాట ఎంట్రీ అయితే. వెట్ ఎంజాయ్, వెట్ ఎంజాయ్ కాదు, వెట్ ఎంజాయ్. మాల్పని అంట. మాల్ప అంటే అది మరి ఏంటో తెలియదు నాకు. అది సంథింగ్ కాంబో ఆఫర్ కూడా ఇస్తున్నారు. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 906 రూపీస్ పర్ హెడ్కి. అడల్ట్ అయితే, చైల్డ్ అయితే 706 అంట. కాంబో ఆఫర్ చూడండి. సో ఆ వెట్ జాయ్ ప్లస్ ఇందాక లెఫ్ట్ సైడ్లో చూపించారు కదా ఆ షిరిడి సాయిబాబా థీమ్ పార్క్, అవైతే అడల్ట్కి 1219, చైల్డ్ అయితే 900 కాంబో. ఇంకా ఏదో 2 ఉన్నాయి రైట్ సైడు. మనకి 10 AM to 5:30 PM వాటర్ పార్క్ టైమింగ్స్. అదే వేవ్ పూల్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే రిమైనింగ్ రైడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటారంట. హెవీ లగేజ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ లైక్ ఆలో లేదని చెప్పున్నారు. ఇవన్నమాట వీళ్ళ దగ్గర ఉండే రైడ్స్ అయితే. ఫన్నెల్ రైడ్ అంట, కుర్సైడర్ రైడ్, ఫ్యామిలీ రివర్ రైడ్, టోర్నడో రైడ్, క్రేజీ క్రూజ్ అండ్ వేవీ, మల్టీ రేస్ స్లైడ్, ఓపెన్ రెయిన్ డ్యాన్స్, ఫ్యామిలీ స్లైడ్, కిడ్స్ టవర్, సైక్లోన్ స్లైడ్, పెండలం స్లైడ్, రెయిన్ డ్యాన్స్, బ్లాక్ హోల్ స్లైడ్, స్వింగ్ చైర్, లేజీ రివర్, ప్లే స్టేషన్ ఉన్నాయి. చూద్దాం. వీళ్ళైతే మొత్తం 16 మెన్షన్ చేస్తున్నారు రైడ్లు. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఎన్ని ఓపెన్లో ఉన్నాయి, ఎన్ని క్లోజ్లో ఉన్నాయో. ఇప్పుడైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లాగ్ కంటిన్యూ చేస్తాను. టికెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ వచ్చేసి 906, బట్ ఇంకొక 84 రూపీస్ ఎక్స్ట్రా కడితే ఏంటంటే ఫుడ్ కాంబో అని చెప్పారు. ఏదో చిన్న పావు బాజీ ఒకటి, వెజ్ బిర్యానీ, పైనాపిల్ జ్యూస్ అని చెప్పున్నారు. యాక్చువల్గా నేను గూగుల్లో రివ్యూస్ చదివాను, ఫుడ్ అంత బాగాలేదని చెప్పేసి. బట్ 70 రూపీస్ కాబట్టి కట్టాము. ఒకసారి మేము తినిన తర్వాత చెప్తాను. ఇక్కడ కాస్ట్యూమ్స్ రెంట్ వేస్తున్నారండి. కాస్ట్యూమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట సెట్లన్నీ. సో జెంట్స్కి అయితే మనకి లైక్ టీ షర్ట్ ఒక షార్ట్ ఇస్తారు నైలాన్వి, 120 రూపీస్ అనమాట. డిపాజిట్ ఏమో 100, మొత్తం 220. సేమ్ అలాగే ఫీమేల్కి, కిడ్స్కి వచ్చేసి 60 + 50 110. టవల్ కావాలంటే 50 రూపీస్ రెంట్, 50 రూపీస్ డిపాజిట్ అనమాట. ఇప్పుడైతే మనీ అయితే సెక్యూర్ డిపాజిట్ తీసుకుంటారో అవైతే రీఫండ్ ఇచ్చేస్తారు మనకి రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత. టవల్ అయితే మ్యాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా షర్టు, టీ షర్ట్ లైక్ టీ షర్ట్ ప్యాంట్ షార్ట్ అంటారా అవైతే ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లాకర్ రూమ్ ఇచ్చారనమాట. అండ్ షవర్ టాయిలెట్ మొత్తం ఇదే జెంట్స్కి. లేడీస్కి అది అక్కడ ఉందన్నమాట, ఇటు సైడ్కి ఉందన్నమాట లేడీస్కి. స్టార్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట వెట్ ఎంజాయ్ అని. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్కి కొన్ని అలో ఉన్నాయి, కొన్ని అలో లేవన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడంతా ఓన్లీ చిల్డ్రన్ అలౌడ్ అని చెప్తున్నారు. నాకు తెలిసి వాయిస్ కొంచెం తక్కువ రావచ్చు, ఎందుకంటే నేను దగ్గరే పెట్టుకుని మాడుతున్నాను. మైక్ అనేది వాటర్ ప్రూఫే, బట్ నాకు రిస్క్ చేయాలనుకోవట్లేదు అది. ఇంకా సోది సుత్తి లేకుండా వాటర్ రైడ్కి వెళ్ళిపోయి బాగా కంటిన్యూ చేస్తా. ఫస్ట్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. చచ్చిపోతుంటా. ఇప్పటివరకు అయితే 2 రైడ్స్కి వెళ్ళాము. 2 రైడ్స్కి నాకైతే పులుసు గారిపోయింది. చూస్తారు కదా పులుసు ఎట్టుందో. ఒక దగ్గర ఏమైందంటే ఆ టన్నల్లో తీసుకెళ్ళాడు. ఆ టన్నల్లో తీసుకెళ్ళారు మొత్తం చీకటే. చూసారా సార్ డబుల్ యాక్షన్.
మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఖతం. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇదేదో తేడాగా ఉంది. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. ఏ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయారు ఇద్దరును. ఇంకొక తెలిసి 2-3 రైడ్లు ఉంటాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. 2 రైడ్స్ ఉన్నాయి కాకుండా. ఓకే. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, బాబాయ్. అరే ఇది వాయిపోతున్నా. అయ్య బాబాయ్ ముట్టి నాకు ముట్టంతా అనిపిద్దా. నేను ట్యూబ్ పైన ముట్టి కింద అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా?
మాకు నమ్మకం లేదురా వెళ్ళిపోతాం. అబ్బా కింద నీళ్ళు ఉన్నాయి కదా, ఏడు వెళ్ళేది ఏడు స్లిప్ అవుతుంది. స్లిప్ అంటే ఇంకా అవుద్దా? ఆడుంది. అయ్యా ఇంకా ఉంది, అయిపోలేదంట. అయ్యా వాట్ ఈస్ దట్? நடிகருக்கு வணக்கம். இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிக்க நான் நோ சொன்னேன். கண்ணூர்ல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். வருவாரு வருவாரு வருவாரு. ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங். ఇదిగోండి ఇక్కడ రాసుంది. ఈ 10 రూపీస్ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా చక్రం ఇదంతా. సో దాని నమూనా ఇదనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే సో సాయిబాబా చరిత్ర, దానికి సంబంధించిన నమూనాలు అండ్ ఏదో సంథింగ్ షో ఉంటుంది దాంట్లో లోపల. వాళ్ళు వాడిని ఏమైనా మ్యూజియం లాగా ఏమైనా పెట్టుండొచ్చు. దీనికి వచ్చేసి టికెట్ సపరేట్గా కొనాలంటే 500 దాకా అవుతుంది. అదే ఇప్పుడు మనం వాటర్ పార్క్ వెళ్ళాం కదా, అది ఇది రెండు కాంబో వచ్చేసి అరౌండ్ 1200 ఉంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పున్నాను, లైక్ స్క్రీన్ మీద అంతా నీట్గా వస్తుంది, మీరు చూడండి. ప్రస్తుతానికి మాకు ఇది కవర్ చేయడానికి ఏంటంటే టైం లేదనమాట. మేము వాటర్ పార్క్కి వచ్చింది అరౌండ్ 11:30కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అయిపోతుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ ప్యాక్ చేసుకొని నాగర్సూర్ స్టార్ట్ అయిపోవాలి. మొత్తానికైతే వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఆఫ్టర్నూన్ వచ్చి 12 o'clockకి వెళ్ళాము. మనం కంప్లీట్ చేసి రావడానికి అరౌండ్ 3:30 అయింది. అది మీ ఇష్టం అనమాట. బట్ అన్నీ మీరు కానీ కొంచెం తొందరగా వెళ్తే మాత్రం వితిన్ 3 to 4 hours కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుడ్ సంగతికి వస్తే ఏంటంటే వితౌట్ ఫుడ్ 9-10 రూపీస్ అనమాట. మీకు ఫుడ్ కావాలంటే ఇంకొక 80 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఆ 80 రూపీస్కి వర్తా అని అడిగితే వాళ్ళు పెట్టిన ఐటమ్స్ వచ్చేసి పావ్ బాజీ ఒకటి పెట్టారు, ఇంకోటి వెజ్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి సంథింగ్ కేసరి లాగా ఉందన్నమాట. ఆ పావ్ బాజీ కేసరి ఓకే, ఆ వెజ్ బిర్యానీ అంటే అసలు వేస్ట్. కానీ 80 రూపీస్ కంటే ఓకే వర్త్ అనే చెప్పొచ్చు. మాకు వాటర్ రైడ్స్ అన్నిటికీ ప్లస్ ఫుడ్ ఈ రెండింటికి కాంబో కలిపేసి అరౌండ్ 990 రూపీస్ పడింది పర్ హెడ్. సో 10 to 6 అన్నమాట. 6 o'clock క్లోజ్ చేస్తారు. మీరు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళినా కూడా ఏంటంటే అది కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది. మీరు వచ్చేసి అరౌండ్ 10:30-11 వెళ్ళిపోండి మార్నింగ్, కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 3:30-4 కన్నా బయటకు వచ్చేస్తారు. చాలా ఇవన్నీ వాటర్ రైడ్స్ కానీ హైట్స్, ఈ బంగీ జంప్స్ ఇవన్నీ చేసిన వాళ్ళకి ఏం అనిపించే, కానీ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకనే కొంచెం అక్కడక్కడ లైట్గా భయము, ఆ తెలియని ఎక్సైట్మెంట్ అన్నీ ఉన్నాయి. మన వాటర్ రైడ్ బ్లాగ్ అయితే ఇదనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అమేజ్ తెలుగు.